తులారాశి వారికి 28, 29, 30 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఈ వ్యక్తుల వల్ల మీరు కొంచెం ధనానికి సంబంధించిన నష్టం కూడా మీరు అనుభవించే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మీ రాశి పరంగా. కాబట్టి ఏంటంటేనండి, తులారాశి వాళ్ళు ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నమాట. ఆ వ్యక్తులు ఎవరు, అసలు ఈ 3 రోజులు కూడా మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి పరంగా మనం చెప్పాలంటే ఈ 3 రోజులు కూడా అండి మీకు కాలం కొంచెం బాగానే కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక మన అన్న వ్యక్తులు మిమ్మల్ని కొంచెం మోసం చేసే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట. అలానే కాకుండా ఈ వ్యక్తులని మీరు కనుక కొంచెం దూరం పెడితేనే మీ లైఫ్ కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు. లేదంటే కనుక ఈ వ్యక్తుల వల్ల మీరు చాలా దారుణంగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకేంటంటే కనుకనండి, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. పనులు చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. అలానే కాకుండా తులారాశి వాళ్ళు కనుకనండి, ఏదైనా సరే ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పనంతా కూడా కంప్లీట్ చేయాలన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఈ తులారాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ పనిలోనే బిజీగా ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు, బరువు అంతా కూడా వీరి మీదే ఉంటుంది. కుటుంబాన్ని వీరే నడిపిస్తూ ఉంటారు ఒక రకంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వాళ్ళు ఏంటంటేనండి, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరికీ కూడా హెల్ప్ చేసే నేచర్ వీరిలో అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా కనుకనండి గౌరవిస్తూ ఉంటారు. అలానే కాకుండా కనుక వీరిని ఎవరైనా అగౌరవం చేశారనుకోండి, గౌరవించకుండా హేళన చేస్తే మాత్రం వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టారనమాట. మంచివారికి మంచివారు, చెడువారికి చెడువారుగా ఉంటూ ఉంటారు ఈ తులారాశి వాళ్ళు. తులారాశి మనసు అనేది వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది. ఎవరైనా వీరి ముందు వేడ్చినా, లేదంటే కనుక ఏదైనా ఇన్సిడెంట్ గురించి వీరి ముందు చెబితే కనుక చాలా బాధపడిపోతారు. అలాగే వీళ్ళు కనుకనండి చాలా వరకు కూడా పని కోసమే పుట్టామన్నట్టుగా కొంతమంది ఈ తులారాశిలో కష్టపడిపోతూ ఉంటారండి. అయినప్పటికీ కూడా వీరికి కనుక కొంచెం దైవానుగ్రహం లేక ధనం అనేది తగ్గుతూ వస్తుంది. కానీ కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అలానే కాకుండా పేరు ప్రతిష్టలు ఉంటాయి. కానీ ఆ పేరు ప్రతిష్టతలను కనుక కొంతమంది పాడు చేయాలని చూస్తూ ఉంటారు. వీరికి ఇంత పేరు ఉండకూడదు, వీరికి మంచి పేరు రాకూడదని కొంతమంది కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారనమాట. లేని పోనివి మీ మీద చెబుతూ ఉంటారు. వారెవరో కాదు, మీ కుటుంబ ఇది మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఇలా తులారాశిలో కొంతమందికి జరిగే అవకాశాలు కూడా ఉంటాయని ఒక రకంగా చెప్పొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే 28వ తేదీన కనుక ఈ తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కనుక శనివాదాలు ఎంతో కొంత ఉంటూ ఉంటాయి. శని త్రయోదశి ఈ రోజున కనుక 28వ తేదీన ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఏదైనా సరేనండి పని చేస్తున్నట్టయితే మనము కొన్నిసార్లు మన నోట మనం అనుకుంటాము, శని పట్టి పీడిస్తుంది, శని వల్ల ఇబ్బంది కలుగుతుంది, శని చాలా వరకు కూడా మమ్మల్ని ఇబ్బందులకు దారి తీస్తుందని మనం కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కనుక ఒకవేళ మీకు అనిపించినా, అలా మీకు జరుగుతుందని మీరు భావించుకున్నా సరేనండి, ఈ శని త్రయోదశి తిథి రోజున ఎవరైనా సరే ఏం చేయాలంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, శనికి తైలాభిషేకం చేయటం కానీ, లేదంటే కనుక శని త్రయోదశి శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి శివాలయానికి వెళ్ళి మనము చక్కగా అభిషేకం చేయటం కానీ, లేదంటే నవగ్రహాల దర్శన చేసుకోవటం కానీ, మనం ఈ రోజున కనుక చక్కగా దానం చేయటం కానీ చేయాలి. దానం ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి, నల్ల నువ్వులు, నల్ల గొడుగు, అలానే కాకుండా నల్ల కంబలి, నల్ల చెప్పులు, అలానే నల్లటి వస్త్రాలను మనం దానం చేయొచ్చు. నల్లటి నువ్వులు, నల్లటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని దానం చేసినా మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు వస్తే ఓం శనిశ్చరాయ నమః అనుకొని కూడా మనం బయటికి వెళితే మనకు అద్భుతం జరుగుతుంది. మనం వెళ్ళే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మన తలరాత మారిపోయి శనిదేవుడు మనల్ని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అలా కనుక ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఈ రోజున చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించటం లేదు. అలానే కాకుండా చాలా అద్భుతంగా ఉండే రోజు. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, కుటుంబ మీ పర్సనల్గా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ప్రేమలో ఉన్న వారికి కనుక కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత కనుక కొంచెం మాట అనుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రేమికుల పరంగా, భార్యాభర్తల పరంగా అయితే చక్కగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదని చెప్పొచ్చు. అలానే కాకుండా బిజినెస్లో అంతగా లాభం అయితే లేదు, కాకపోతే అంతంత మాత్రం అయితే ఉంటుంది. నష్టం లేదు, అలా లాభం అని లేదు, మధ్య రకంగా ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగానే కలిసి వచ్చే
అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, మీరు అంటే మీ స్నేహితులు కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ అక్షరం వాళ్ళని ఎక్కువగా మీరు నమ్మకండి. ఏ అక్షరం అంటే కనుక ఈ తులారాశి వాళ్ళండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఎస్ అనే లెటరు, అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఈ పి అనే లెటర్ వాళ్ళు ఉంటారు కదా, ఈ పి లెటరు, ఎస్ లెటరు, ఎఫ్ లెటర్ వాళ్ళని ఎక్కువగా నమ్మకపోవటమే చాలా మంచిదన్నమాట. వీళ్ళు ఎప్పుడైనా సరేనండి మీ మంచి ఎప్పుడు కూడా కోరుకోరు. మీరు వాళ్ళ మంచి కోరుకుంటారు కానీ వాళ్ళు మాత్రం మీరు ఎప్పుడు చెడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. బండ గుర్తు పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఈ లెటర్స్లో అంటే మా పిల్లలే ఉన్నారు, మా భార్య ఉంది ఇలా అనుకుంటారు కదా. అంటే మన సొంత వాళ్ళు కాదండి, మన ఫ్యామిలీలో అనడం అనమాట. అంటే ఇప్పుడు మనకు బంధువులు ఉంటారు, వాళ్ళల్లో మనకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళల్లో అనమాట. వాళ్ళల్లో ఏంటంటే కనుక ఈ లెటర్ ఉన్న వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. వీళ్ళు ఏంటంటే కనుక మీ నుంచి డబ్బు ఆశిస్తున్నారు. అంటే మీరు హెల్ప్ చేస్తారు, హెల్పింగ్ అంటే నేచర్ని కలిగి ఉంటారు, ఎంతో కొంత సహాయం చేస్తారు అన్నట్టుగా ఏంటంటే కనుక డబ్బుని ఆశిస్తారు. కానీ మీరు డబ్బు ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక తిరిగి ఇవ్వరు. అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇబ్బంది పెడతారు. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక మీకు నష్టమే కానీ లాభం అయితే జరగదు. వీళ్ళ వల్ల ఏంటంటే కనుక రండి ఈ 3 రోజులు మీకు ఇబ్బంది కలుగుతుంది కానీ ఎక్కడ కూడా లాభం అయితే కలగదు. అలా కాకుండా ఏంటంటే కనుక మీ నుంచి డబ్బు ఆశిస్తారు. మీ దగ్గరే డబ్బు లేదని మీరు ఒకవేళ ఇబ్బంది పడ్డా కానీ వీరు మాత్రం అసలు ఒప్పుకోరనమాట. ఉంది కదా, బాగానే ఉన్నారు కదా, ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఏదో వాళ్ళు మనకి ఇచ్చినట్టుగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి తులారాశిలో. అదొకటి చూసుకొని జాగ్రత్త పడండి. దానివల్ల ఏంటంటే పెద్దగా ప్రయోజనం లేదు. ఈ వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు నష్టమే. ఎందుకంటే మీ మీద లేనిపోనివి మీ బంధువులకే వీళ్ళు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్లో కూడా ఏంటంటే కనుక మీ మీద చాలా వరకు కూడా ఇలా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నట్టుగా కొంచెం నిందలు వేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ వ్యక్తులతో మీరు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉందన్నమాట. ఇక ఆ తర్వాత 28వ తేదీ 29వ తేదీ అండి బాగా కలిసి వస్తుంది. ఫ్యామిలీతో సమయం అంతా కూడా బాగా గడుపుతారు. ఈ రోజు ఏంటంటే కనుక కొంచెం మీరు ఆనందంగా ఉంటారండి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. అంటే బంధువుల ఇండ్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే బంధువర్గాన్ని కలిసే అవకాశం అయితే ఉంటుంది. తెలిసిన వాళ్ళు అంటే చాలా చిన్నప్పటి స్నేహితులను ఏంటంటే కనుక పలకరించే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలను ఈ రోజు మీరు తెలుసుకుంటారు. కొన్ని పర్సనల్ విషయాలు ఏంటంటే కనుక మీకు తెలిసిన వ్యక్తుల వల్లనే తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుకనండి చాలా అలసిపోతారండి ఈరోజు. అంటే ఈరోజు చాలా వరకు కూడా మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కాకపోతే ఏంటంటే కనుక బాగా అలసిపోతారనమాట. అంటే ఓపిక లేదు అన్నట్టుగా నీరసంగా ఉండిపోతారు. సమయానికి ఆహారం తీసుకోరు ఒకటి, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం అలసిపోతారు. ఇంటి పనుల పరంగా కూడా అలసిపోయే అవకాశం ఉంటుంది. మీరు చేసే వృత్తి అంటే వల్ల కూడా కొంచెం అలసిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 29వ తేదీన కూడా బాగానే ఉంటుంది. బంధువర్గాన్ని కలిసే అవకాశం ఉంటుంది. కొన్ని సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమికుల పరంగా కొంచెం విభేదాలు తొలగిపోతాయి, కొంచెం కలిసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మిగతా మొత్తం కూడా బాగానే కలిసి వస్తుంది. పిల్లల పరంగా కూడా ఏంటంటే కనుక కొంచెం సంతోషంగా ఉండగలుగుతారండి. చాలా ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఈ యొక్క తులారాశిలో ఉండే కొన్ని అంటే ఇబ్బందులు అంటే అనారోగ్య సమస్యలు చిన్న ఉన్నాయి కదా, అవి కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తులారాశి వాళ్ళకైతే బాగానే కలిసి వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ ఈ వ్యక్తుల వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అది చూసుకుంటే సరిపోతుంది. ఇక తులారాశి వాళ్ళు 29వ తేదీన ఏంటంటే కనుక ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం కానీ, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం కానీ, ఇలా ఏంటంటే కనుక బయటి భోజనం అంటే చేయటం కానీ, లేదంటే కనుక కొంచెం ఎంజాయ్ చేయటం కానీ ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 30వ తేదీన అమావాస్య కదా, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఒక పరిహారం చెప్పుకుందామండి. ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అమావాస్య 30వ తేదీన వచ్చింది అంటే సోమావతి అమావాస్య. ఇది చాలా శక్తివంతమైనదండి. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక వీలుంటే మీకు నార్మల్గా ఈ తులారాశి వాళ్ళకైతే నరదిష్టి అధికంగా ఉంటుంది. ఈ నరదిష్టి వల్ల ఏంటంటే వీరు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ఈ నరదిష్టి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. నరదిష్టి వల్ల మా సంపాదన తగ్గిపోతుందండి, సంపాదన పెరగటం లేదండి అని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళు చివరిలో మనం పరిహారం చెప్పుకుందాం. అది చేసుకోండి. మీకు అర్థమైపోతుంది ఎంతలా బాగా మీకు సిద్ధించిందనేది తెలిసిపోతుంది. నార్మల్గా అందరికీ నరదిష్టి ఉంటుంది కానీ కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. 30వ తేదీన కూడా బాగుందండి. విద్యార్థుల పరంగా, వృత్తి ఉద్యోగాలు చేసే పరంగా, అలానే కాకుండా ఈ తులారాశి వాళ్లకు ఫ్యామిలీ పరంగా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. చక్కగా ఉండబోతుంది. బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు తొలగించుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది.
ఇక మీరేంటంటే కనుక అమావాస్య రోజునండి ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టేసి దాన్ని తొక్కండి. అంటే ఎడమకాలి కింద పెట్టి దాన్ని తొక్కండి. అలా తొక్కినప్పుడు ఆ నిమ్మకాయ మొత్తం కూడా ఏంటంటే కనుక ఇలా ఏంటంటే కనుక చితికిపోవాలన్నమాట. అలా తొక్కండి. అలా తొక్కడం వల్ల ఏంటంటే కనుక నరదిష్టిని మొత్తం మీరు తొక్కేసిన వాళ్ళు అవుతారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే అమావాస్య రోజున ఈ పనిని చేయండి. చాలా వరకు కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. ఇబ్బంది అనేది ఉండదన్నమాట. చాలా అద్భుతాన్ని అయితే మీరు చూస్తారు. నరదిష్టి నుంచితో పాటు కొంచెం మీలో తెలియకుండా ఉండే నెగిటివిటీ ఉంటుంది కదండి. అంటే నెగిటివ్ అనేది అందరిలో ఉంటుంది. అది కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి. పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే, కానీ ఇంట్లో కాకుండా కొంచెం బయట అంటే ఆభరణం ఉంటుంది కదా, అక్కడ చేసుకోండి. బయట వీలుంటే బయట చేసుకోండి. కానీ ఇంట్లో మనం తొక్కలేం కదా నిమ్మకాయని. అది తొక్కినా కానీ మనకి మళ్ళీ చెడు అంటుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా చెడు ఉంటుంది, అలా మనకు నెగిటివిటీ అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట చేసుకుంటే చాలా మంచిది. బయట ఒకవేళ వీలుంటే బయటనే చేసుకోండి. ఇంట్లో అంటే మనం తల చుట్టూ తిప్పి బయటికి తీసుకెళ్ళి ఎడమ చేతితోనే పట్టుకోవాలి. ఎడమ చేతితోనే తొక్కేసి అక్కడ పడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.